నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వివేక్ లంకమల గారు రచించిన 'లాయర్ నోటీస్' అనే ఒక చక్కని కథను విందాం. పేషెంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డ్ అంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కొక్క భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడ కాంచి నిద్రపోతున్నట్లుగా ఉంది. ఆమెకిప్పుడు 6వ నెల. తాత కాబోతున్న సంతోషం తొలి 2 నెలలు మాత్రమే. మాట పెరిగి అల్లుడు చేయి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చేసింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్ధలు మామూలేలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదు అని. చూస్తుండగానే 3 దాటి 4వ నెల కూడా వచ్చేసింది. వీళ్ళు చూస్తేనేమో పంతం పట్టినట్లు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడుకు తడుతుంది. బిడ్డ పుడితే కలవకపోతారా అనే తింపుడు కళ్ళం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టాక వాళ్ళు రాకుంటే, కూతురు ఇంకో పెళ్ళికి వద్దు అంటే, కూతురు ఒప్పుకున్నా కూడా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపం ఉందని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తుంది. వాళ్ళు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో. పొంతం లేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూసు, వీడియోలు, కోర్టు కేసులు, దేని మీద ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్ళంతా వచ్చి మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికి వచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాల చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో కానీ అందరి మొహాల్లో మురిపం బాగా తెలుస్తుంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్ళు అని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ కనీసం ఇందులో 10% కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని తెగ బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది ఏంటంటే కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలాగా ఎప్పుడూ దిగాలేసుకొని కూర్చొని ఉంటుంది. ఇప్పుడు దిగులు పడితే మాత్రం చేయగలిగిందేముంది? ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట, బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలుగా చేసుకుంటామని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు? అబ్బాయి ఏ ఉద్యోగం చేయకున్నా కూడా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంతో గౌరవం, పరపతి. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఏమో ఇలా. కూతురు పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు అబ్బి లోపలికి నడిచాడు. బేబీ గ్రోత్ చాలా బాగుంది. మదర్ కొంచెం వీక్గా ఉంది. హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి అంటూ జాగ్రత్తలు చెప్పి డాక్టరు. రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉన్నాయి. అల్లుడేమో రాలేదు. డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక సీరియస్ అయ్యి సిజేరియన్ చేసినా తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ళ తరపు నుంచి ఒక్కళ్ళు రాలేదు. తెలిసిన వాళ్ళ చేత మాట్లాడించాడు. పెద్దవాళ్ళు అది ఇది అని ఏదో చెప్పబోయారంట కానీ నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముంది అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురుతో చెప్పలేదు కానీ భార్యతో అంటే వాడికి లేని చెడ్డలవాట్లే లేవంట. ఆ విషయం వాళ్ళ అమ్మా నాయనకు ముందే తెలిసినా కూడా పెళ్లి చేస్తే ఆయన దారికి వస్తాడని చేశారంట. కొత్త వాళ్ళతో సంబంధం మంచిది కాదని చెప్తున్నా వినకుండా పెద్దవాళ్ళ సంబంధం అని దాని గొంతు కోసావు. అన్నాళ్ళు లోపల దాచుకున్న ఆక్రోశం అంతా బయటికి వెళ్ళగక్కింది. ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు. ఇలాంటి కేసులు నీ సర్వీసుల్లో ఎన్ని చూసుంటావు? అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది అన్నాడు. నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్ళు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్ళు తలలు పట్టుకుంటారు. కానీ ఇది సొంత కూతురు విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అందరికీ విడాకులు ఇప్పించి
వాళ్ళ ఉసురు కొట్టుకొని కూతురు జీవితం ఇలా చేసుకున్నాడే అని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్ళు రాజీ కోసం చూశాడు. అది నా అసమర్థత అనుకుంటున్నారు అందరూ అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకు విసిగించి వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్ళు చూసినా కేసు హీరింగ్కే రాలేదు. పంపించిన నోటీసులు కూడా వెనక్కి వచ్చాయి. ఏమైంది అని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు లేరు అన్నారంట. క్లయింట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్ని తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి. మరొక నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడమే లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్నా అవతల వైపు లాయర్ని చొక్కా పట్టుకుని కొట్టాలి అన్నంత కసి. లాయర్ అంటే పోని, చంటి బిడ్డని తీసుకొని కోర్టుకు వచ్చే తన కూతురు గురించి ఒక్కసారి ఆలోచిస్తే అర్థం కాదా జడ్జికి? ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకు వస్తుంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడ అదే సాగతీత, చేసేదేం లేదు. చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్ళు క్లయింట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో పెద్ద విజయం సాధిస్తున్నట్లుగా అనిపించేది. కానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్గా అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలను అని బ్రహ్మారెడ్డికి తెలుసు. కానీ వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పుని ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం. అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం, దాని గురించి కనీసం ఆలోచన కూడా చేయని కూతురి భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆ రోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకొని సోఫాలో పడుకున్నాడు. పాప బర్త్డేకి లంగా జాకెట్టు కుట్టమని చెప్పొస్తాము, చూస్తూ ఉండు నాన్న అంటూ కూతురు, భార్య బయటికి వెళ్ళారు. మనవరాలు వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. కేసు గెలుస్తామా ఓడిపోతామా, భరణం వస్తుందో రాదో, విడాకులైతే తీసుకోవాలి, తీసుకుంటుంది సరే, కానీ కూతురు భవిష్యత్తు, పాపను వదిలేయంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడ ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. ఆ రోజే అబార్షన్ చేయించాల్సింది. తప్పు చేశాను అనుకుంటూ నిద్రకు మెలకువకు కాని స్థితిలో కళ్ళు మూసుకున్నాడు. మెలకు వచ్చి చూస్తే పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టు కింద రాలిపడిన పూలతో ఆడుకుంటుంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా కూడా అందులో పడిపోతుంది. పక్కకు తీసుకొద్దామా వద్దా చుట్టూ చూశాడు. తనని ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోర్ చాటుకు నెక్కి కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తూ ఉంది. పాప పడిందా 2 నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది. ఒక వారం 10 రోజులు, మహా అయితే 1 నెల రోజులు బాధపడుతుంది. పడని, తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోతుంది. నిదానంగా పెళ్లి చేసేయచ్చు. ఒకవేళ పాప నీళ్ళల్లో పడిన శబ్దం పక్కింటోళ్ళో, దారిలో పోయేవాళ్ళో ఎవరైనా గమనించారా? మన దరిద్రం. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్ళంతా చెమటలు. 10 నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు. పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకొని ఏం తెలియనట్టు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. 1 అడుగు ఆలస్యమై ఉంటే కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకి మెలకు వచ్చినట్టు లేచి ఏమైంది అని అడిగాడు అమాయకంగా. మనవరాలి ప్రాణాపాయం నుంచి మొదలుపెట్టి కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్ళి మొదలుకొని మొగుడు చేతకానితనం వరకు అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకు. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా స్టేషన్కి కొత్త ఎస్ఐ వచ్చిందంట. వెళ్ళి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా అని లాయర్ ఫోన్ చేయడంతో వెళ్ళాడు. యంగ్ ఆఫీసర్.
ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగు. అందరూ పరిచయం చేసుకున్నారు. అవి ఇవి మాట్లాడి కదలబోతూ ఉండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. 4 ఏళ్ల కిందట తను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఈ అమ్మాయి రెస్పాండెంట్. లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్వింది ఆమె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతూ ఉంది. నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ళ ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురి పరిస్థితి కూడా అదే. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో కానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధను దిగమింగుకొని పడి లేచిన కెరటంలాగా ఇప్పుడు ఎస్ఐగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో ఒక అపరాధ భావం. నెల రోజులు గడిచాయి. 1-2 సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురు కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకు వచ్చి టైం ఉండటంతో జీప్లో కూర్చొని ఉంది ఎస్ఐ. నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆ రోజు అలా చేయాల్సింది కాదు అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తుంది. అంతా విని ఇన్నాళ్ళకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారు, నేను మగాణ్ణి ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలుసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డని ఎందుకు ఒంటరిని చేయటం అని సర్దుకుపోదాం అనుకున్నా. ప్రతిసారి వాళ్ళ అమ్మ ఒక మాట, నాన్న ఒక మాట, అక్క ఒక మాట. ఎంతకాలమని పడాలి? అసలు ఎందుకని పడాలి? విడిపోతాం. ఎవరి బ్రతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్తు కోసమని మెయింటెనెన్సు. భరణం అడిగితే చట్టపరంగా ఒక పక్క నా క్యారెక్టర్ని తక్కువ చేస్తూ మరొక పక్క ఎంతలా వేధించారు. నీకు ఒక కూతురుండి తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆ రోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటు నుంచి మీరు చూసిన చూపు గుర్తుందా? అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు. ఏదో ఒక రోజు కాళ్ళబేరానికి రాకపోదా అని మీరు అనుకున్నారు. నేను నాలా బ్రతుకుతున్నా. జీప్ దిగి క్యాబ్ సర్దుకుంటూ కదిలిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట ఒక్కొక్క సూదిలాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. నిజమే, ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాల్ చేసి గెలిచింది. మరి నేను పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకొని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లయింట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్ళు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.